పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రివేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమంటే, అసలు నువ్వు సాధించదలచిన కార్యమేమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు, కీర్తిప్రతిష్టలు తెచ్చేదా, లేక నలుగురిలో నిన్ను అవమానమూ, అపహాస్యపాలు చేసేదా? ఎందుకంటే ఎవరూ తమ స్థాయికి మించిన పనులకు పూసుకోరాదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రశిలా రాజ్యలో రాజయ్య అనే పేదరైతూ ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువుల చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కనుముక్కు తీరుతోపాటు శరీరం మేలిమి బంగారంతో తులతూగేలా ఉంది. అటువంటి అందాల రాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు. అలా నెలలూ సంవత్సరాలూ గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది. అమ్మలక్కలు ఆమెతో, నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహమాడుతాడు అని హాస్యమాడుతూ ఉండేవారు. ఈ విధంగా వీణాధరి మనసులో తన వంటి అందగత్తెకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది. రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడు అనే కొడుకున్నాడు. వీణాధరి పుట్టినప్పటినుంచి చంద్రయ్య రాజయ్యతో, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అంటూ ఉండేవాడు. వీణాధరి శివుడు యుక్తివయస్కులయ్యారు. ఒకనాడు వీణాధరితో, వీణా, నా మనసులోని మాట చెప్పుతున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వొప్పుకుంటే మన పెళ్లి జరిగేలా చేస్తాను అన్నాడు. అందుకు వెంటనే వీణాధరి, నిన్ను పెళ్లాడాలన్న కోరిక నాకేమాత్రం లేదు అన్నది. ఆ మాటకు శివుడు నొచ్చుకొని, ఇందులో బలవంతమేమీ లేదు. నేను మాత్రం నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లాడను అన్నాడు. ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకున్నది. తనవంటి సామాన్యరాలు రాకుమారుడిని వివాహమాడి రాణివాసం చెయ్యడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు, నడవడిక కూడా అవసరమని ఆమె ఆలోచించింది. ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించడం అవసరం అనుకుంది. వీణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది. ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, మహారాణి, నేనొక చిత్రపటం తయారుచేసి తమకు కానుకగా తెచ్చాను అన్నాడు. వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకొని మహారాణికి ఇచ్చింది. ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు. ఆ చిత్రంలోని రంగులు మేలవింపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి 1000 వరహాలు బహుమతిగా ఇచ్చింది. తరువాత ఆమె వీణాధరిని దగ్గరికి పిలిచి, ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది. అందుకు వీణాధరి, రోజూ చూసే సూర్యుడే కదా, అందులో విశేషమేమున్నది? ఏమైనా దీనికి 1000 వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని జవాబిచ్చింది. ఆ మాటకు మహారాణి నవ్వి, వీణా, భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడేగాని కళాహృదయమివ్వలేదు. సరే, ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లు ఉండాలన్న సంగతి నువ్వెరగవా అన్నది. ఒకరోజు మహారాణి, మహారాజు తమ మందిరంలో కూర్చొని ఉండగా వీణాధరి వింజామర వీస్తున్నది. అప్పుడు ఒక గూఢచారి అక్కడికి వచ్చి, మహారాజా, వైదేహిరాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయుత్తపరిచాడు. అది ఏ క్షణానైనా జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో కంపిస్తూ వింజామర వీచడం మర్చిపోయింది. మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మహారాజు ఆమెతో, శక్తిసింహుడు దాడి చెయ్యవచ్చుగాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖీ నడీతీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే ఉంది అని వీణాధరికేసి తలటిప్పి చూసి, అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాటేమిటి? ధైర్యంగా ఉండడం నేర్చుకో అన్నాడు. ఒకనాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు. అయితే వీణాధరి మాత్రం శిరోవేదన నెపంపెట్టి తప్పించుకున్నది. అందుకు కారణం, మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకొని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాధరికి చాలా కాలంగా ఉన్నది. మహారాణి వనవిహారానికి వెళ్లగానే వీణాధరి ఆమె పట్టువస్త్రాలు, నగలు ధరించి
అద్దం ముందు నిలబడింది. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, సుందరీ, ఎవరు నువ్వు? అని ప్రశ్నించాడు. సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుడిని చూసి వీణాధరి అతన్ని ఆటపట్టించాలనుకొని, నేను శక్తిపురి రాజ్య యువరాణిని. ఈ రాజ్య మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అన్నది హుందాగా. అందుకు యువకుడు, నేను రాజ్య యువరాజు విజయదీపుణ్ణి. విద్యాభ్యాసం ముగించుకొని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలా చూస్తాను అన్నాడు. ఇది విని వీణాధరి తను పరిహాసమాడిన యువకుడు సాక్షాత్తు యువరాజేనని గ్రహించింది. మరుక్షణమామె యువరాజు పాదాలకు నమస్కరించి, యువరాజులు క్షమించండి, నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్తచాంచల్యముతోనూ మీరెవరో తెలియకు తప్పుగా ప్రవర్తించాను. నా తప్పు క్షమించండి అని వేడుకున్నది. నిజం తెలుసుకున్న యువరాజు చిరునవ్వుతో, భయపడకు, నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించాలనేగాని కాలదండిపోను. నువ్వు పరిచారికవైనా పరిణయమాడదలిచాను అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, యువరాజా, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు? అన్నది. ఆ ప్రశ్నకు యువరాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. యువరాజంత వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలడు? నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైనయ్యుండాలి, లేదా మూర్ఖురాలైనా అయ్యుండాలి. అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తెను వివాహమాడగలను అన్నాడు. ఆ వెంటనే వీణాధరి, క్షమించండి యువరాజా, నేను మిమ్మల్ని వివాహమాడలేను. కారణం వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడ నుంచి బయలుదేరి గ్రామం చేరి తనను ప్రేమించిన శివుడిని వివాహమాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీణాధరి చిన్నప్పటివించి రాజకుమారుడిని వివాహమాడాలని కలలు కన్నదు కదా. ఆ కలలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా జారవిడుచుకోవడానికి కారణమేమిటి? తను ఒక దేశం రాణి కావడానికి అనర్హురాలని గ్రహించడం వల్లనా? మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది. మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలని గట్టిగాని చెప్పాడు. ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తిసామర్థ్యాలకు మించిన కార్యం సాధించానమునయునని గ్రహించి ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. ఆమె తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తిసామర్థ్యాలు ప్రసక్తి ఉండదు. ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతను ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహమంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాడగలను అన్నాడు యువరాజు. దీని అర్థమేమిటంటే, ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే ఆమె తన పగటి కలలకు స్వస్తి చెప్పి తన్నెంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుని కొడుకైన శివుడిని వివాహమాడింది. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమయ్యి తిరిగి చెట్టెక్కాడు.